ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ప్రస్తుతం వాయుగుండం ప్రభావం ఉందా అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ మ్యాప్ చూస్తే కనుక ఇటు ఆంధ్రప్రదేశ్ మీద కూడా మనకి ఇంపాక్ట్ కనిపిస్తోంది, మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర మీద కాస్త ఇంపాక్ట్ అనేది మనకి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా వాయుగుండం ప్రభావం ఉంది. ఈ వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇటు ఉత్తర కోస్తాంధ్రకు సంబంధించి కాస్త ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఇటు అమరావతి కేంద్రంగా ఇటు ఆంధ్రప్రదేశ్కి ఏం చెబుతోందని చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఇటు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే దాదాపుగా ఇటు మొత్తంగా మనకి ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్కడ చూసినా కూడా మనకి ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుంది, దాదాపుగా చిత్తూరు వరకు కూడా. ఇక్కడ ఒకటే చెప్తుంది భారత వాతావరణ శాఖ, ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి థండర్స్టార్మ్ కంపైన్డ్ విత్ లైటనింగ్ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్, స్ట్రాంగ్ విండ్స్ విత్ విండ్ స్పీడ్ 40 to 50 km/h, వెరీ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటూ కూడా. అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. సో ఇక్కడ జూమట్ స్థాయిలో చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి, ఆ ఇంపాక్ట్ మీరు చూస్తున్నారు కదా, ఇదిగో. సో ప్రస్తుతానికి ఇలా ఉంది పరిస్థితి. ఇటు మధ్యప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ ప్రాంతాలకు సంబంధించి మనం చూస్తున్నాం, ఇంపాక్ట్ అయితే కొనసాగుతోంది. సో ఈ సినారియోలో ఎలా ఉండబోతుంది రాబోయే రోజులు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, టైమర్ ఆన్ చేద్దాం. సో ఎలా ఉండబోతోంది అంటే కనుక రేపు నార్మల్గానే ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. 27కి సంబంధించి ఓకే. సో 26కి ఇప్పుడు మీరు చూడొచ్చు, తెలంగాణకు సంబంధించి ఉత్తర తెలంగాణ మీద కాస్త మనకి ఇంపాక్ట్ ఉంది, కాస్త వర్షం పడుతోంది అక్కడక్కడ. సో నిజామాబాద్ కావచ్చు, ఇటు ఆదిలాబాద్, బెల్లంపల్లి, రామగుండం, జగిత్యాల, ఈ వరంగల్ వరకు కూడా మనకి ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఇక ఇక్కడి నుంచి వర్షం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఇటు మనకి ఉత్తరాంధ్రకు సంబంధించి విజయనగరం, విశాఖపట్నం ఆ ప్రాంతాల్లో కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది రేపు. మరి ముఖ్యంగా అది పశ్చిమ వైపు వెళ్ళిపోతుంది కాబట్టి ఇంపాక్ట్ అంతగా ఉండకపోవచ్చు, బట్ కాస్త కూస్తూ ఉంటే కనుక ఇటు ఆదిలాబాద్కి సంబంధించి అక్కడ, దాంతోపాటు ఇటు రేపు అనకాపల్లి మీద కూడా కాస్త ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందంటే కూడా అంచనాలు అయితే ఉన్నాయి.